హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటయ్య సార్. సో మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటిదంటే నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ టెస్ట్ 2025 13 డిసెంబర్ 12 అంటే 2025 నాడు జరిగినటువంటి దాంట్లో అరిథమెటిక్ టెస్ట్కి సంబంధించిన 20 క్వశ్చన్స్ మనం ఏ విధంగా సాల్వ్ చేద్దామో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, ద ప్రొడక్ట్ ఆఫ్ 0.2 ఇంటూ 0.03. సో 0.2 ఇంటూ 0.03 ఫ్రెండ్స్, సింపుల్గా ఓకే 2 3s 6 చేసుకోండి ఫస్ట్, సరిపోతుంది. ఇక్కడ ఎన్ని డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి? 1. ఇక్కడ ఎన్ని ఉన్నాయి డెసిమల్ పాయింట్స్? 2. అంటే మొత్తం 3 డెసిమల్ పాయింట్స్ రావాలి. అంటే 6 పక్కన ఒక 0 2 zeros పెట్టుకోండి. చూడండి 3 డెసిమల్ పాయింట్స్ వచ్చినాయా లేదా? 0.006. ఇక్కడ ఒక డెసిమల్ పాయింట్, ఇక్కడ 2 డెసిమల్ పాయింట్స్, మొత్తానికి 3 డెసిమల్ పాయింట్స్ రావాలి. ఆన్సర్ ఈజ్ బి, సారీ ఆన్సర్ ఈజ్ ఏ. ఓకే, 0.006. నెక్స్ట్ క్వశ్చన్, ద గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 20 and 30 అంటే HCF ఆర్ GCD కనుక్కోండి. చాలా ఈజీ ప్రశ్న ఫ్రెండ్స్ ఇది. సో సింపుల్గా 20 30 ఓకే, గాసావా కనుక్కోవడం. 21s 20, ఎంత మిగులుతుంది? రిమైండర్ 3. ఓకే, 20ని మళ్ళీ విభాజ్యంగా మారిస్తే ఓకేనా, 10 2 20, రిమైండర్ 0. అంటే 20ని 30ని భాగించే గరిష్ట సంఖ్య ఏది? 10 10 అంటే గాసాబా, డైరెక్ట్ అడిగిన క్వశ్చన్. సో థర్డ్ వన్, the product of 999 into 9999. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన షార్ట్ కట్ చిన్న షార్ట్ వీడియోలో పెడతా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆన్సర్ చూడండి, 99890001. ఓకే, మన ఆన్సర్ ఎంత? 99890001. ఓకేనా, 99,89,001. దీనికి సంబంధించిన షార్ట్ కట్ షార్ట్ వీడియోలో పెడతా ఫ్రెండ్స్, చూసుకోండి మీరు. నెక్స్ట్ 44 క్వశ్చన్, ద ఫాలోవింగ్ ఆన్ ద సింప్లిఫికేషన్ గివ్స్ 6.082, 60.82, 608.2 మైనస్ 0.6082. ఫ్రెండ్స్, ఈ 3 సేమ్ సింబల్స్ ఉన్నాయి. ఈ మూడుని యాడ్ చేద్దాం. అది మైనస్ సింబల్ ఉంది, దాన్ని తీసేద్దాం. అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మనము తప్పకుండా గుర్తుకోవాల్సిన విషయం ఏంటిదంటే డెసిమల్ పాయింట్ కింద డెసిమల్ పాయింట్ ఉండాలి. ఫస్ట్ చూడండి 6.082. ఓకే, నెక్స్ట్ ఇదేంటిది? 60.82. డెసిమల్ పాయింట్ కింద డెసిమల్ పాయింట్ రావాలి. ఇదే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఏంటిది? 608. 608.2. ఇక్కడ ఏం లేకపోతే జీరోస్ పెట్టుకున్నా ఓకే, పెట్టుకోకున్నా ఏం పర్వాలేదు. ఈ మూడింటిని అడిషన్ చేద్దాం, మిగిలిన దాన్ని సబ్ట్రాక్షన్ చేద్దాం. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, 2 8 + 2 10. ఓకే, క్యారీ 1 అంటే 2 3 10 11. ఓకే, మళ్ళీ క్యారీ 1, పాయింట్ పాయింట్ అట్లా ఉంచుకోండి. 8 + 1 9, 9 + 5 15 5. ఓకే, 1 క్యారీ. 6 + 1 7. ఎంత వచ్చింది? 675.102. 675.102. ఇంకొకటి ఉంది కదా మనకు సబ్ట్రాక్షన్ చేయాల్సింది, -0. తప్పకుండా పాయింట్ కింద పాయింట్ ఉంచాలి. ఓకే, 6082. ఓకే, ఇక్కడ ఏం లేకపోతే మనం ఏం చేయాలని చెప్పిన ఇంతకుముందే జీరోస్ పెట్టుకోవాలి. సబ్ట్రాక్షన్ చేద్దాం. 0 - 2 పోదు కదా, టేక్ బారు, అప్పు తీసుకోండి ఇక్కడ నుంచి 10. ఓకే, 10 - 2 8. ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటుంది? 1. ఇక్కడ అప్పు తీసుకుంటే ఇక్కడ లేదు, ఇక్కడ నుంచి తీసుకురండి. ఓకే, ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 9. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది. 1 + 11, 11లో 8 పోతే 3. ఇంకా మిగిలినంత ఇక్కడ 9. 9 - 0 9. ఓకే, ఇక్కడ 0 - 6 పోదు కదా, మళ్ళీ అప్పు తీసుకోండి. ఎంత వస్తుంది? ఇక్కడ 10. 10 - 6 4.
ఇంకా 5లోకి వెళ్ళి ఒకటి పోయింది కదా క్యారీ. సో బారో పోయింది కదా, మిగిలింది ఎంత 4, ఈడ 7, ఈడ 6 అంటే 674.4938. సో మన ఆన్సర్ ఏదన్నట్టు ఇప్పుడు ఓకేనా 674.4938. ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. డెసిమల్ పాయింట్ కింద డెసిమల్ పాయింట్ వేయడం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ద ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 64. ఓకే 64 ఫ్యాక్టర్స్ ఏమున్నాయి 1 అంటే 164 ద 64 రాయొచ్చు కదా. 64 ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయంటే 1, 2 కూడా వస్తుంది. 2 32ల 3 రాదు, 4 16ల ఓకే 5 రాదు, 6 రాదు, 8 ఓకేనా. ఇంకా రిపీట్ అవుతుంది 8 8లు కాబట్టి 4 16ల 2 32ల 1 64 ఓకేనా. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 64. ఇవన్నీ అడిషన్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా. 64 + 32 ఓకే 96, 96 + 16 96, 106 112, 112 + 8 120, 124, 126, 127. ఆన్సర్ ఎంత 127. ఫ్యాక్టర్స్ అన్ని తీసుకొని ఫ్యాక్టర్స్ అన్ని అడిషన్ చేసి సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 1 and 11? 1కి 11కు మధ్య గల ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి ఓకేనా. ప్రధాన సంఖ్యలు అంటే తెలుసు ఫ్రెండ్స్ మనకు 1 మరియు అదే కారణాంకం ఉండాలి. ఓకే ఏమేమి ఉన్నాయి మనకు ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7 ఓకే 11. బట్ 11 వద్దు, మధ్యలో ఉన్నాయి అడుగుతుంది కదా. 1కి 11కు మధ్యలో ఎన్ని ఉన్నాయి 4. ఆన్సర్ ఈజ్ బి. ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 1కు 11కు మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఎన్ని 4. ఓకే నెక్స్ట్ 999/1000. దీని గురించి ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో చేసిన ఫ్రెండ్స్ ఓకేనా. కింద ఎంత ఉంది 1000. 1000తో డివిజన్ చేసినప్పుడు 1000లో ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 2 3 3 జీరోస్ కదా. కాబట్టి ఖచ్చితంగా మనం 3 డెసిమల్ పాయింట్స్ రావాలి 1 2 3 ఓకేనా. 1 2 3 ఇక్కడ రావాలి డెసిమల్ పాయింట్ అంటే 0.999 ఓకే. ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ ఇది ఇంటూ సింబల్ ఫ్రెండ్స్ 0.1 ఇంటూ 0.1 ఇంటూ 0.1. ఇది స్టార్ మార్క్ రాకపోతే ఇంటూ పెట్టిన ఫ్రెండ్స్ ఇది ఓకేనా. సారీ అది ఇంటూగా భావించండి. ఇంటూ అది 0.1 ఇంటూ 0.1 ఇంటూ 0.1 ఎన్నిసార్లు 3 టైమ్స్. సో 1 ఇంటూ 1 ఇంటూ 1 1. ఇక్కడ ఒక డెసిమల్ పాయింట్, ఇక్కడ ఒక డెసిమల్ పాయింట్, ఇక్కడ ఒక డెసిమల్ పాయింట్, 3 డెసిమల్ పాయింట్స్ కావాలి. అంటే 3 దశాంశ స్థానాలు కనబడాలి మనకు. అంటే 1 2 3 చూడండి, ఒకటి ఆల్రెడీ ఉంది 1 2 పాయింట్ అంటే ఆన్సర్ ఎంత 0.001. ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మొత్తం ఎన్ని దశాంశ స్థానాలు అవుతున్నాయి 3. కాబట్టి ఇక్కడ మనకు 3 దశాంశ స్థానాలు రావాలి. ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది సెంటీమీటర్ స్క్వేర్ ఫ్రెండ్స్. 100 సెంటీమీటర్ స్క్వేర్ ఓకే ఆర్ స్క్వేర్ సెంటీమీటర్స్ ఏదైనా ఒకటి కన్వర్టెడ్ టు మీటర్ స్క్వేర్. మనకు ఐడియా ఉంది 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్ ఓకేనా. దీన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 1 స్క్వేర్ మీటర్, 1 స్క్యూ మీటర్ అంటే 100 ఇంటూ 100 ఓకే. SQCM అంటే స్క్వేర్ సెంటీమీటర్స్ అంటే 10,000 చదరపు సెంటీమీటర్లు లేదంటే సెంటీమీటర్ స్క్వేర్. 1 స్క్వేర్ మీటర్కు ఎన్ని స్క్వేర్ సెంటీమీటర్స్ 10,000 ఓకేనా. ఇప్పుడు సెంటీమీటర్ స్క్వేర్ నుంచి మీటర్ స్క్వేర్ కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి 10,000తో డివిజన్ చేయాలి. ఒకవేళ మీటర్ స్క్వేర్ నుంచి సెంటీమీటర్ స్క్వేర్ చేసేటప్పుడు 10,000తో మల్టిప్లికేషన్ చేయాలి ఓకేనా. మనకి ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ నుంచి చేస్తున్నాం కాబట్టి డివిజన్ 100 సెంటీమీటర్ స్క్వేర్ బై 10,000 ఓకేనా. క్యాన్సిలేషన్ చేస్తే 2 zeros 2 zeros ఇంకెంత మిగిలింది 1/100. దట్ మీన్స్ కింద 2 సున్నాలునే కదా మళ్ళీ 0.01 మీటర్ స్క్వేర్. 0.01 వేర్ ఇస్ ద బి ఇస్ ద
రైట్ ఆన్సర్ 0.01 మీటర్ స్క్వేర్. అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 0.238 ఈజ్ ఈక్వల్ టు ద ఫ్రాక్షన్ 0.238. వెరీ సింపుల్ క్వశ్చన్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఇది కూడా. సో పాయింట్ తీసేస్తాం, పాయింట్ రిమూవ్ ద డెసిమల్ పాయింట్. 238 బై, దీనికి సంబంధించిన షార్ట్ వీడియో కూడా మన ఛానల్ ఉంది ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. ఎన్ని డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి? డెసిమల్ పాయింట్స్ తర్వాత 3 నంబర్లు ఉన్నాయి, 3 అంకెలు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు రావాలి. అంటే 1000తోని హారంలో 1000 వేసుకోవాలి, 1000తో డివిజన్ చేసినట్టు. క్యాన్సలేషన్ చేస్తే 2 టేబుల్ 2 5 2 5 0 0, 2 ఎక్కం 2, 1 మిగులుతుంది 8, 2 9 18, 119/500, 119/500. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా, 3/2 డివైడెడ్ బై 3/2 ఇంటూ 2 ప్లస్ 3/2. దీనికి మనకు వి బోర్డ్ మాస్ ఫార్ములా ఆల్రెడీ మనం అప్లై చేస్తాం ఫ్రెండ్స్. వింకులము బ్రాకెట్ ఆఫ్, ఓకే, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, అది ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ వింకులం లేదు, ఓకేనా, తర్వాత బ్రాకెట్ లేదు, డివిజన్ ఉంది ఫ్రెండ్స్. మనం ఫస్ట్ డివిజన్ చేయాలి. 3/2 డివైడెడ్ బై 3/2, ఆన్సర్ ఎంత? 1. దీని వాల్యూ 1 ఇంటూ మిగిలింది ఎంత? 2 ప్లస్ 3/2. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. వింకులం చిన్న బ్రాకెట్ ఉంటుంది, పై గీత అంటాం మనం దాన్ని. బ్రాకెట్ ఆఫ్, ఇక్కడ వింకులం లేదు, బ్రాకెట్ ఆఫ్ లేదు, డివిజన్ ఉంది చేసినాం. తర్వాత ఏం చేయాలి? మల్టిప్లికేషన్. 1 ఇంటూ 2 2 ప్లస్ 3/2. మల్టిప్లికేషన్ తర్వాత ఏం చేస్తాం మనము? అడిషన్. ఓకేనా, 2 ప్లస్ 3/2 అంటే ఇక్కడ హారం ఏం లేకపోతే 1 అంటాం. 1, 2 కాసాగు 2, 1తో దీనికి భాగిస్తే 2 వస్తుంది. 1 2 2 కాబట్టి 2 ఇంటూ 2 పైన ప్లస్ 2తో 2 భాగారం చేస్తే 1 వస్తుంది. 1 ఇంటూ పైన ఉన్న నంబర్ 2 ఇంట్ల ఇక్కడ రాస్తాను ఫ్రెండ్స్. 2 ఇంట్ల 4, 1 3 3/2, 4 ప్లస్ 3 7/2, 7/2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 52 క్వశ్చన్. A fruit seller bought apples for 1500 rupees and spent 100 rupees in bringing the apples to his shop. He sold these apples for a total 2236 rupees. How much profit did he earn? అతనికి ఎంత లాభం వచ్చింది? యాపిల్స్ను ఎంత కొన్నాడు? 1500 కొన్నాడు. ఓకే, ఎంత ఖర్చు పెట్టిండు? ట్రావెలింగ్ కోసము 100 రూపీస్ తేవడానికి. మొత్తం అతనికి అయిన ఖర్చు ఎంత? 1600, 1600. ఓకేనా, అవి యాపిల్స్ అమ్మడం ద్వారా అతనికి వచ్చిన అమౌంట్ ఎంత? 2236. అతనికి ఖర్చు అయింది 1600. ఓకేనా, ఆ 1600 1600 తీసేస్తే రిమైనింగ్ మిగిలిందైనా ప్రాఫిట్స్ 6 3 2 6 పోదు కాబట్టి ఉప్పు తీసుకోండి. 12 6 పోతే 6, 1 - 1 అంటే 0. సో సారీ, పాయింట్ కాదు, మళ్ళీ పాయింట్ అనుకోగలరు. 636 రూపీస్, 636 రూపీస్. ఫ్రెండ్స్, మీకు క్వశ్చన్ పేపర్లో రూపీ సింబల్ ఉంది. ఈ రూపీ సింబల్ నాకు అందుబాటులో లేకపోవడం వల్ల నేను ఆర్ఎస్ రాసిన. ఫ్రెండ్స్ ఏమనుకోదు, ఆర్ఎస్ అంటే రూపీస్ అని గుర్తుపెట్టుకోండి. ఈ రూపీ సింబల్ ఉంది మన క్వశ్చన్ పేపర్లో. సో అతనికి వచ్చినటువంటి లాభం ఎంత? హౌ మచ్ డిడ్ హి ఎర్న్? 636 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, 53 క్వశ్చన్. ఏ ట్రైన్ లెఫ్ట్ ఢిల్లీ ఫర్ జైపూర్ ఎట్ 10:45 AM, అంటే మార్నింగ్ టైం. ఓకే, అండ్ రీచ్డ్ 3:30 PM. ఓకే, టైమ్ ఆఫ్ ద జర్నీ ఈజ్, ఎన్ని గంటలకు చేరుకున్నది? 3 గంటల 30 నిమిషాలకు చేరుకున్నది. ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? 10 గంటల 45 నిమిషాలకు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇదేమో AM, ఇదేంటిది
PM. మనం దీన్ని కొంచెం 24 అవర్స్ క్లాక్లోకి మార్చేస్తే దీనికి 12 కలపండి, అప్పుడు ఎంత వస్తుంది మనకు 15.30 PM. మనకు రైల్వే స్టేషన్లో అట్లా కనబడుతుంటుంది 15.30. 15.30 నుంచి తీసేద్దాం. 15.30 మైనస్ 10:45. ఇక్కడ తీసేసేటప్పుడు జాగ్రత్త గమనించాలి, ఓకేనా. ఎప్పుడైతే డెసిమల్ పాయింట్ తర్వాత తీసేస్తున్నామో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ అప్పు తీసుకుంటే 10 వస్తుంది, 10 ఇట్లా 5 పోతే 5, ఓకే. కానీ ఎప్పుడైతే మినిట్స్ నుంచి ఇక్కడ అప్పు తీసుకుంటున్నామో నిమిషాల నుంచి, ఓకే, గంటల నుంచి నిమిషాలకు అప్పు తీసుకుంటున్నప్పుడు ఒక గంటకు 60 నిమిషాలు కాబట్టి, ఓకేనా, 60 అంటే ఇక్కడ 6 యాడ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఆల్రెడీ ఎంత ఉంది ఇక్కడ 2 ఉంది, 2 + 6, ఓకేనా. 2 + 6 అంటే 8. 8 ఇట్లా 4 పోతే 8 - 4 4. ఇంకెంత మిగిలింది ఇక్కడ 4 4 0. అంటే జర్నీ టైం ఎంత అన్నట్టు 4 hours 45 minutes. 4 hours 45 minutes. దీన్ని ఇంకో రకం కూడా చేయొచ్చు మనం, ఓకేనా. 15 ఓకే 30 మైనస్ 10 45, ఓకేనా. ముందే ఒక 1 hour అప్పు తీసుకున్నాం అనుకోండి, 60 నిమిషాలు వస్తుంది. అప్పుడు ఏమని రాయొచ్చు దీన్ని సింపుల్గా, ఓకేనా, 14 పాయింట్, ఓకేనా, 63 అంటే 90 నిమిషాలు ఇట్లా కూడా రాసేయచ్చు, ఓకే. అప్పుడు తీసేస్తే ఇది 5 4, ఓకే. కానీ ఇదే రైట్ వే, ఇదే కరెక్ట్ వే, ఓకేనా. ఎప్పుడైనా సరే గంటల నుంచి నిమిషాలకు అప్పు తీసుకున్నప్పుడు ఇక్కడ 60 నిమిషాలు వస్తుంది కాబట్టి ఈ స్థానంలో 6 రాస్తాం, ఓకేనా ఫ్రెండ్స్. ఇది అవసరం లేదు, నాట్ నీడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ బాట్ ఏ వాల్ క్లాక్ ఫర్ 200 రూపీస్. ఇక్కడ కూడా రూపీ సింబల్ లేదు ఫ్రెండ్స్, ఓకేనా, రూపీ సింబల్. అండ్ సోల్డ్ ఇట్ ఎట్ ప్రాఫిట్ 40 రూపీస్. చాలా ఈజీ ప్రశ్న. 200 రూపాయల కొన్నాడు, ఓకేనా. అతనికి ఎంత లాభం వచ్చింది? సోల్డ్ 40 రూపాయల లాభానికి అమ్మిండు, ఓకేనా. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద వాల్ క్లాక్ అమ్మగానే ఎంత అమ్మినట్టు 240 రూపీస్. 200లకు కొన్నాడు, ఓకేనా. అతను అమ్మడం 40 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అంటే ఎంత కమ్మినట్టు 240 రూపాయలకు అమ్మినట్టు. చాలా ఈజీ ప్రశ్న ఇది. ఇది కొంచెం ఫ్రాక్షన్ సంబంధించింది ఫ్రెండ్స్. దేర్ వర్ 500 eggs ఇన్ ఏ బాక్స్. అంటే ఒక బాక్స్లో 500 గుడ్లు ఉన్నాయి. 3/25 ఆఫ్ దెమ్ బ్రోకెన్, పగిలిపోయినాయి. అండ్ 1/5 ఆఫ్ ద టోటల్ ఆర్ టు బి కెప్ట్ ఫర్ ద గెస్ట్స్. పక్కకు తీసివేయబడ్డాయి 1/5. ద నంబర్ ఆఫ్ విచ్ కెన్ బి యూజ్డ్ ఈజ్. అంటే మనం చిన్నగా ఫస్ట్ ఎన్ని ఉన్నాయి ఎగ్స్ బాక్స్లో 500. ఎన్ని పగిలిపోయినాయి 3/25 అంటే ఇంటూ 3/25 చేయండి. 25 ఎక్కం 25 రెంట్ల, ఓకే, 0. 23 = 60. ఇవి ఆల్రెడీ బ్రోకెన్, పగిలిపోయినాయి ఇవి, ఓకేనా, పగిలిపోయినాయి. ఇంకేమంటుండు 1/5 ఆఫ్ ద టోటల్ ఆర్ టు బి కెప్ట్ ఫర్ ద గెస్ట్ల కోసం పక్కకు పెట్టిన 1/5, ఓకేనా. 5 ఎక్కం 5 5 ఎక్కం 5 2 సున్నాలు. సో 100 పక్కకు తీసి పెట్టిండు. 60 పగిలిపోయినాయి, 100 పక్కకు తీసి పెట్టిర్రు. మొత్తం ఎన్ని 160 160 వెళ్ళిపోయినాయి. 500 ఉన్నటువంటి బాక్సుల నుంచి 160 తీసేస్తే ఇంకా మిగిలింది ఎంత, ఓకే, 340 ఎగ్స్ యూజ్ చేయబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The length of the fifth side of the pentagon. ఓకే, పెంటగాన్ 5 ముఖాలు గల బహుభుజి, పంచభుజి అంటాం దాన్ని మనం. ఈక్వల్ ఉండాలని ఏం లేదు, ఓకేనా. విత్ ద పెరిమీటర్ ఈజ్ 80 సెంటీమీటర్. దీని చుట్టుకొలత ఎంత 80 సెంటీమీటర్లు. పెంటగాన్ ABCDE ఇది ఒక పంచభుజి. దీని చుట్టుకొలత ఎంత 80 సెంటీమీటర్లు. And the sum of the lengths of whose 4 sides are 63 centimeters.
4 భుజాల యొక్క పొడవు ఎంత ఉంది? 63 సెంటీమీటర్లు. మిగిలిన భుజం మిగిలిన దాని పొడవు ఎంత అని అడిగింది మనకు. తీసేయండి సింపుల్గా. 80 - 63 ఎంత? 70 సెంటీమీటర్స్. సారీ ఫ్రెండ్స్, ఆప్షన్స్ తప్పు రాసినట్టున్నా. ఓకేనా ఫ్రెండ్స్, 80 సెంటీమీటర్స్ - 63 అంటే ఆన్సర్ ఏది ఇప్పుడు? డి. ఓకేనా, డి 17 సెంటీమీటర్లు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద మిస్సింగ్ నంబర్ ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ 58,394 - 86 - 86 ఈజ్ ఈక్వల్ టు డాష్ ఇంటూ 86. ఓకే ఫ్రెండ్స్, దీన్ని సింపుల్గా 58,394ల నుంచి 86 × 86 అంటే 86 2s. ఓకేనా, 192. 2 6 12 1 సారీ 2 16 1 17 172 తీసేయండి. 2 2 2 5 సారీ 8 5 58,222. ఓకేనా, అయితే ఇక్కడ ఇంటూ. ఓకేనా, దేనిని 86తో గుణిస్తే ఇది వస్తుంది అంటుండు. కాబట్టి మనం ఏం చేయాలి? 86తో డివిజన్ చేస్తే సరిపోతుంది. 58,222. ఓకేనా, సింపుల్గా అర్థమైతే అన్నీ కూడా 6 ఇచ్చింది కాబట్టి 86 6 అవుతుంది. 6 6 36 3 6 8 48 48 3 51 12 తీసేస్తే ఎంత? 6. 7 ఉంటుంది, మరి తీసేస్తే 7 ఇట్లా ఒకటి పోతే 6. ఓకేనా, ఇప్పుడు 2 తీసుకోండి. ఓకేనా, సో 86 6 516. ఇప్పుడు 600 ఉంది కాబట్టి 86 7 చూద్దాం. 7 6 42 4 7 8 56 56 4 60 602 పోతుంది ఈజీగా. ఓకేనా, 86 7 602. 2 - 2 అంటే 0. ఇక్కడ ఏం మిగులుతుంది? 6. ఇంకేం మిగిలింది? నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, 8 ఇక్కడ తీసుకుందాం. 602 ఇంతకుముందు వేసిన మొత్తం 86 7 602. ఆన్సర్ ఎంత? 677. మళ్ళీ ఒకసారి ఫ్రెండ్స్, 58,394 - 86 - 6 2 సార్లు ఇచ్చింది కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసిన అంతే. ఓకేనా, 2తో మల్టిప్లై చేసిన అంతే. ఎంత వచ్చింది? 172. ఈ 172 తీసేస్తే మిగిలిన నెంబర్ ఎంత? LHSలో 58,222 ఉండాలి ఇక్కడ. ఓకేనా, అక్కడ ఏమి ఇచ్చిండు? డాష్ ఇంటూ 86 అన్నాడు. దేనిని 86తో గుణిస్తే ఇది వస్తుంది అన్నాడు. కాబట్టి మనం డివిజన్ చేస్తే వచ్చిన నెంబర్ ఎంత? 677. అంటే ఇక్కడ 677తో 86 గుణిస్తే ఈ ఆన్సర్ వస్తుంది. LHS RHS అనేది బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ద ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ దీర్ఘచతురస్రంలో ప్రతి కోణం కూడా 90 డిగ్రీలు అని మనకు తెలుసు. ఓకేనా, ఇక్కడ డిగ్రీస్ రాలేదు ఫ్రెండ్స్. సో దీర్ఘచతురస్రం 4 కోణాల మొత్తం ఎంత? 360 డిగ్రీలు. దీర్ఘచతురస్రమే కాదు, ఏ చతుర్భుజం తీసుకున్నా చతుర్భుజంలో 4 కోణాల మొత్తం 360 డిగ్రీలు. సరే, ఈజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ఏ కంప్లీట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, మనకు కొంచెం ఐడియా రావాలి. ఇది 0, ఇది A. ఓకేనా, ఇది తొలి భుజం. తుది భుజం కూడా ఇక్కడే ఉందనుకో, ఇది 0 డిగ్రీస్. కానీ OA తొలి భుజం తిరిగి ఇటు వచ్చింది అనుకోండి. ఓకే, మళ్ళీ OA మీదకి OB వచ్చింది అనుకోండి, అప్పుడు అది ఒక భ్రమణం పూర్తవుతుంది కాబట్టి 360 డిగ్రీలు అంటే 4 లంబ కోణాలు. ద డిఫరెన్స్ బిట్వీన్ ఈ రెండింటికి మధ్యలో. ఇది లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇన్ ఏ సర్వే ఆఫ్ 115 ఫ్యామిలీస్ 115 కుటుంబాలను సర్వే చేసినప్పుడు the number of children in each family was recorded and the data has been represented by the bar graph. From the bar graph, a number of families having no child. చిన్న కన్ఫ్యూజ్ క్వశ్చన్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది. ఓకేనా,
ఈ బార్ గ్రాఫ్లో గమనించినప్పుడు మనము ఓకేనా ఇక్కడ నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ కింద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఓకే, ఎక్స్ అక్షం మీద పిల్లల సంఖ్య, వై అక్షం మీద కుటుంబాల సంఖ్య. ఒక్క పిల్లవాడు ఉన్నటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడాలి ఫ్రెండ్స్, అంటే 20. ఓకేనా, ఇద్దరు నంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ అంటే ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ 30. ఓకే, ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి 35. నలుగురు పిల్లలు ఉన్నటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి దీనికి 5కి ఈక్వల్. ఈ బార్ గ్రాఫ్ను స్టడీ చేస్తే మనకి ఏమొస్తుంది 5. సో మొత్తం యాడ్ చేయండి 10 1 ఓకే 1 3 4 7 7 2 9 అంటే 90. అంటే 90 కుటుంబాలకు ఒక పిల్లవాడు లేదంటే ఇద్దరు లేదంటే ముగ్గురు లేదంటే నలుగురు పిల్లలు ఉన్నారు. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటిది, నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ హ్యావ్ నో చైల్డ్ అంటే పిల్లలు లేనటువంటి కుటుంబాలు. మొత్తం ఎన్ని కుటుంబాలకు సర్వే జరిగింది 115 కుటుంబాలకు సర్వే జరిగింది. ఒక్క పిల్లవాడు ఉన్నటువంటి కుటుంబాలు 20, ఇద్దరు పిల్లలున్న కుటుంబాలు 30, ముగ్గురు పిల్లలున్న కుటుంబాలు 35, నలుగురు పిల్లలు ఉన్నటువంటి 5, మొత్తం యాడ్ చేస్తే ఎంత 90. 150 నుంచి 90 తీసేయండి. ఓకే సారీ 5 2 అంటే ఎంత ఆన్సర్ మనకి ఇప్పుడు 25. ఓకేనా, ఆన్సర్ ఎంత 25. ఓకే ఫ్రెండ్స్ 25. సో క్వశ్చన్స్ అన్నీ అర్థమైన అనుకుంటున్నారు ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఈ షార్ట్ కట్కు సంబంధించి మన ఛానల్ లోపల షార్ట్ వీడియోస్ 1 minute వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్, చెక్ చేయండి. థ్యాంక్ యూ.